గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది. అతను ప్రతిరోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవికి తీసుకొని వెళ్ళేవాడు. అవి రోజంతా ఆ అడవిలో ఆనందంగా మేసేవి. తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి. అలా గోపయ్య దినచర్య కొనసాగుతూ ఉంటుంది. ఆ మేకల మందలోనే బుజ్జి మేక పిల్ల ఒకటి ఉంది. అది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు. దాని తెలివి చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి. గోపయ్య కూడా ఆ బుజ్జి మేకను చాలా గారాబంగా చూసుకునేవాడు. ఒకరోజు గోపయ్య ఆ మేకల మందను అడవి ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్తాడు. అతను చెట్టు కింద నిద్రపోతూ ఉండగా బుజ్జి మేకపిల్ల అటు ఇటు గెంతుతూ మంద నుండి దూరంగా వెళ్ళిపోతుంది. కొంచెం సేపటికే మంద నుండి దూరం అయ్యానని తెలుసుకొని తిరిగి ప్రయాణం అవ్వగా దారిలో ఒక పెద్ద పులి కనిపిస్తుంది. పులిని చూడగానే మొదట గజగజ వణికిపోతుంది. పులి తన మీదకి దూకుతూ ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకొని పులి ముందు నిలబడి, పులిరాజా, ఒక క్షణం ఆగండి, మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అని అడుగుతుంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు చాలా ఆసక్తికరంగా ఉండడంతో పులి కూడా సరే చెప్పు అని అంటుంది. దాంతో మేకపిల్ల, నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు కదా, నిజమేనా అని అడుగుతుంది. దానికి పులి అవును అని తలూపుతుంది. అలాగే నేను మా మేకలతో ఈరోజు నేను ఒక పులిని చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసిందని చెప్తే అవి కూడా నమ్మవు, నిజమేనా అని అడుగుతుంది. దానికి పులి అవును అంటుంది. ఇంకా 3వ నిజం, ఈ విషయం మన వారికి చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు నన్నేం చేయడం లేదు, నిజమే కదా అని అంటుంది. అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి చాలా ధైర్యంగా మాట్లాడడం చూసిన పులికి ముచ్చటేసి ఆ మేకపిల్లని వదిలేస్తుంది. మేకపిల్ల చాలా ఆనందపడి తిరిగి మందలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మందలో కలిసిపోతుంది. అందుకనే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.